డివైన్ టీమ్ మీకు క్విక్గా ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది చూద్దామండి. మీ లైఫ్లో ఒక న్యూస్ అనేది వస్తుంది. అది మీకు కొత్త కొత్త అడ్వెంచర్స్ చేయాలి అని అనుకుంటారు, క్రియేటివ్గా ఆలోచిస్తారు, చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. ఓకేనా. యూజ్ యువర్ ఒరిజినాలిటీ అండ్ క్రియేటివిటీ. ఓకేనా. ఇన్ జెన్యూనిటీ కూడా మీ యొక్క ఓన్గా మీరు క్రియేటివ్గా ఆలోచించగలరు, ఆలోచించండి. ఓకేనా. ఇక్కడ మీ యొక్క ఓన్గా క్రియేటివ్గా మీరు సొంతంగా క్రియేట్ చేసుకునే దానికి రిజల్ట్ కొంచెం టైం పట్టచ్చు, కొన్నిసార్లు ఫాస్ట్గా రావచ్చు. అయినా సరే లాంగ్ టర్ము ఖచ్చితంగా సక్సెస్ సాధించి తీరుతారు. ఓకేనా. సో ఖచ్చితంగా మీ యొక్క ఒరిజినాలిటీ ఆఫ్ వర్క్ అనేది ఉండాలి. మీరు ఇన్స్పైర్ అవ్వచ్చు, మోటివేట్ అవ్వచ్చు, ఇన్స్పైర్డ్గా తీసుకోవచ్చు, బట్ ఐడియా ఎగ్జిక్యూషన్ మొత్తం మీదే ఉండాలి. ఓకేనా. దెన్ ఓన్లీ దట్ క్రెడిట్ గోస్ టు యూ. ఓకేనా. లేదంటే ఏదో ఒక రకంగా కూడా డిపెండబుల్ అయిపోద్ది. సో ఖచ్చితంగా మనం టైము ఎఫర్ట్ పెడుతున్నప్పుడు అది మన ఓన్ థింగ్ అయ్యే ఉండాలి. ఇంకొకరి విషయంలో అవద్దో లేదో తెలియని విషయంలో మన ఎనర్జీ అస్సలు పెట్టకూడదు. ఓకేనా. డబుల్ ట్యాప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. బిఫోర్ స్టార్ట్ రీసెర్చ్ చేయండి, దాని గురించి తెలుసుకోండి, దెన్ స్టార్ట్ చేయండి. ఓకేనా. 888 కామెంట్ చేయడం మర్చిపోద్దు. ఇదంతా కూడా పెద్ద ప్రాసెస్ ఏం కాదు, చాలా సింపుల్గా 1 or 2 అవర్స్లో కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఓకేనా. ఒక 1 వీక్ ఒక పెద్ద విషయంలో నిర్ణయం తీసుకోవాలి, స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, ఒక 1 వీక్ స్పెండ్ చేసినా తప్పేం లేదు. ఓకేనా. సో ఎందుకంటే అది మీరు మంత్స్ ఇయర్స్ క్యారీ చేస్తారు ఆ పనిని. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.